వారానికి 2 సార్లు. ఓకే. అండ్ సపోజ్ ఇవాళ మామిడి పండు తినే ప్లాన్ ఉంది అంటే టిఫిన్ లో ఒక సగం ఇడ్లీ తక్కువ తింటే ప్రాబబ్లీ ఆ కొంచెం మామిడి compensate పండుకి వచ్చే అవ్వచ్చు. దాంట్లో కాంపన్సేట్ అయిపోవచ్చు. మ్మ్. అండ్ ఆఫ్టర్ ఆల్ లైఫ్ లో వీ వాంట్ టు బీ హ్యాపీ అండ్ అవును. ఇఫ్ దట్ వన్ స్మాల్ పీస్ ఆఫ్ మ్యాంగో గివ్స్ సమ్ వన్ హ్యాపీనెస్, అందులో తప్పేం లేదు. తప్ప. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది టైమింగ్ ఒకటి, లిమిట్ ఒకటి. Yes. ఫ్రూట్స్ ని ఎప్పుడు మనము సాధారణంగా తాతగారు అమ్మమ్మ వీళ్ళందరినీ చూస్తే, మీరు గ్రాండ్ పేరెంట్స్ ని చూస్తే వాళ్ళు మజ్జిగానంలో నంచుకొని తినేవారు. అవును. అది ప్రాబబ్లీ కరెక్ట్ కాదు. మామిడి పండు అనేది యూ కెన్ ప్రాబబ్లీ టేక్ ఇట్ యాజ్ అ స్నాక్. యూజువలీ మేము ఫ్రూట్స్ పేషెంట్స్ ని తీసుకోమన్నప్పుడు కూడా ఒక మిడ్ అంటే మీల్ పెరుగు అన్నంలో కానీ మజ్జిగ అన్నంలో కానీ నంచుకు తినకూడదు. తినొద్దు. సో Hmm. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో, లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో అలాగా ఫ్రూట్ ని ఒక స్నాక్ గా ఉపయోగించుకొని మ్మ్. ఒక 100 నుంచి 125 గ్రాములు మాత్రమే తినాలి. మాత్రమే, మహా అయితే 150 గ్రాముల వరకు మ్మ్. తీసుకోవచ్చు. Okay ఫ్రూట్ అండి. ఏ సీజనల్ మేము ఫ్రూట్ జనరల్